ఇప్పుడు మీరు లేకపోయినా రేవంత్ రెడ్డి 44 దేశాల ప్రతినిధులు పెద్ద పెద్ద కంపెనీలు ఓయ్. 4th సిటీలో 30,000 ఎకర్స్ లో పెట్టబోతుందని నువ్వు చెప్పి నన్ను రెచ్చగొట్టావంటే ఫిజికల్ గా కొడతాను రఘు. 44 దేశాలేటి మన హైదరాబాద్ నువ్వు అలా రోడ్డు మీద తిరుగు 200 దేశాల రిప్రజెంటేటివ్లు ఉంటారు. దొరుకుతారు అట్లనే. నువ్వు ఓయూకెళ్ళు ఎంతమంది ఫారినర్స్ ఇప్పుడంటే కొంచెం తగ్గారు కానీ వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు కంపెనీ ప్రతినిధులు అండి, పెద్ద పెద్ద కంపెనీలు. అదే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అడిగా గనక ట్రంప్ ప్రతినిధి వచ్చాడట. ఆడి పేరు ఎరిక్ అట్. నేను లైఫ్ లోనే వినలేదు. ఎరిక్. ట్రంప్ రాలేదు, ట్రంప్ వైఫ్ రాలేదు, డాన్ జూనియర్ నా ఫ్రెండ్ ఎరిక్ వీళ్ళు ఎవ్వరు రాలే. ట్రంప్ కుటుంబ సభ్యులు వచ్చారా? ఓకే. వైట్ హౌస్ నుంచి ఎవడైనా వచ్చాడా? రాలే. పోనీ 200 దేశాల నుంచి ఒక కుక్క వచ్చిందా? రాలే. ఏంటి ప్రతినిధులు? కుక్క అయింది అంటే డాగ్ స్క్వాడా? అంతే కదా మరి. ఓకే. కనీసం కుక్కలు కూడా రాలేదు వీళ్ళు సమిటికి. 2008లో సోనియా గాంధీ ఇదే చేసింది. నాది కాపీ కొట్టి మన్మోహన్ సింగ్ వద్దంటుండగా మనము పిలిచేద్దామని 200 కంట్రీస్ ని పిలిచారు. ఒక్క ప్రెసిడెంట్ రాలే. మార్టిన్ లూథర్ కింగ్ నాతో వచ్చాడు జనవరి 4th 2007లో. ఎవరు? మన్మోహన్ సింగ్ గారు నన్ను స్టేట్ గెస్ట్ పిలిచినప్పుడు ఫోటోలు చూడు. డాక్టర్ కేపాల్ మన్మోహన్ సింగ్ నా పక్కన కూర్చుంది అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్. 3 మిలియన్లు ఇచ్చి మార్టిన్ లూథర్ కింగ్ ని తీసుకొచ్చి సమిట్ పెట్టాలని ప్రయత్నించారు. ఒక్క లెటర్ కొట్టా, డోంట్ ట్రస్ట్ అని. ఒక్క ప్రెసిడెంట్ రాలేదు. ఇప్పుడు అంతవరకు ఎందుకు? అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు 2 సమిట్లు పెట్టావు. కొంపదీసి ఇప్పుడు కూడా డోంట్ ట్రస్ట్ అని ఏమైనా కొట్టిరాయని రేవంత్కే పంపించాను, మాలు రవికి పంపించాను. ఎవరు రావద్దని రాశారు? ఎవరు రావద్దని. ఈయన నమ్మొద్దు, నేనే నమ్మట్లేదు అని. ప్రెసిడెంట్లు రావద్దు, ప్రైమ్ మినిస్టర్. 3,000 మంది బిలియనీర్లు ఉన్నారు, కుబేర్లు ప్రపంచంలో. ఇలాన్ మస్క్ నెంబర్ 1. ఈ జెఫ్ బెజోస్ వీళ్ళందరూ అందరు నాకు నేనంటే గౌరవం కదా. ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ గా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నాకున్న గౌరవం అందరికి తెలిసిందే. ఇక్కడ గాని ఇన్వెస్ట్ చేస్తే ₹1 మీరు అసలు మీకు అగ్రిమెంట్లే వేస్ట్ అనిసాను. ఎందుకు? ఎంఓఈలు అయినాయి కదా కొన్ని. ఎంఓఎల్ అదే అంటున్నాను, చూపిస్తున్నారు కదా మీడియా. అయ్యే అది అంటున్నాను. ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అని చెప్పు. ఎంఓఎల్ అంటే నువ్వు నాకు నీకు 1,00,000 కోట్లు ఎంఓఈ చేసుకోవచ్చు. రఘు నువ్వు మంచి మీడియా పెట్టు, నేను 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని. ట్రంప్ మీడియా సంస్థ విలువే 950 కోట్లు, 100 మిలియన్. ట్రంప్ విలువ కాదు, ట్రంప్ 5 బిలియన్లు. దానికి లాస్ 2023లో 600 కోట్లు వచ్చింది లాస్. అంటే సగం పడిపోయింది స్టాక్. అప్పుడు వాళ్ళంతా గిమిక్స్ ఆడి ఒక రిపబ్లికన్ డోనర్ ఇచ్చి ట్రంప్ మీడియాని కాపాడాడు. నిన్నగాక మొన్న పెట్టింది అది. నీ యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఎక్కువ వ్యూస్ ఉంటాయి ఒకసారి. సో నేను వాళ్ళు వచ్చి 1,00,000 కోట్లు పెడతారట.